వైసీపీ అధినేత జగన్ నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని దళిత సంఘాలు హెచ్చరించాయి. డాక్టర్ సుధాకర్ను పలుకున్న జగన్ నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ కడతానంటే ప్రజలు నమ్మరని దళిత సంఘాల నాయకులు చెప్పారు. ఒక వైద్యుడి ప్రాణాలనే కాపాడలేని వ్యక్తి మెడికల్ కాలేజీ ఎలా నిర్మిస్తారని నిలదీశారు. దివంగత డాక్టర్ సుధాకర్ తల్లికి, వారి కుటుంబ సభ్యులకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో జగన్ పర్యటనను అడ్డుకుని తీరుతామని దళిత సంఘాల నాయకులు స్పష్టం చేశారు. నువ్వు ఎలా నర్సీపట్నం వస్తావు? ఒక దళితుడైన డాక్టర్ సుధాకర్ని చంపేసి ఇప్పుడు ఏదో డాక్టర్ చదివే కాలేజీలకి వచ్చి ఏదో అక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి క్రియేట్ చేయడానికి నువ్వు నర్సీపట్నం వస్తున్నావు. ముందు డాక్టర్ సుధాకర్ సమాధి ఘాట్కి వెళ్ళి మీరు అలాగే గణేష్ పెట్ల గణేష్ వెళ్ళి అతని పాదాలకి సారీ చెప్పి క్షమాపణ చెప్పి అప్పుడు ఏదన్నా చేయాలని నేను దళిత సంఘాల తరపున నేను కోరుకుంటున్నాను. దళిత మాన ప్రాణాలకి కూడా రక్షణ లేకుండా గత వైసీపీ గవర్నమెంట్ లో ఎంతమంది దళితుల ప్రాణాలు తీసుకున్నారు మీరు. రేపు నర్సీపట్నం వస్తే మా నర్సీపట్నం నియోజకవర్గం ఉన్న దళితులందరూ కలిసి మిమ్మల్ని అడ్డుకునేందుకు మేము ప్రయత్నిస్తాం. 9వ తారీఖున మెడికల్ కాలేజీ విషయంలో వస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాగే లోకల్లో ఉన్నటువంటి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఆలోచించి ఇక్కడ రేపొద్దుట 9వ తారీఖున ఈ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గంలో మేము దళిత సంఘాల ఐక్యవేదిగా మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల సంక్షేమం కోసం పరిపాలించాలి తప్ప ఒకళ్ళొకళ్ళు రఫరఫా అంటడం తప్పు కదా. ఆ ఎప్పుడు కూడా అంటున్నారు మీరు ఆయాలు చేసేదారు, ఇంకా ఉన్నవాళ్ళు కూడా మిగిలిన చేసేద్దామనా. అంచేత ఆ తప్పుడు ప్రసారాలు మానేసి రేపు మీరు మెడికల్ కాలేజీ రాకంటా ఉంటే మీకు ఉన్న గౌరవం మీకు ఉంటుందని మరి మా దళిత సంఘాల తరపున మేము హెచ్చరిస్తున్నాం. దళితులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో ఒక దళిత డాక్టర్ని మీరు చాలా ఘోరంగా చంపారు. మరి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది దళితులు మీ వల్ల చనిపోయారు. కాబట్టి ఈ నర్సీపట్నమే మీకు మరోసారి బుద్ధి చెబుతుంది. డాక్టర్ సుధాకర్కి మీరు వచ్చి క్షమాపణ చెప్పి ఈ నర్సీపట్నం ఏరియాలో రావాలి తప్ప క్షమాపణ చెప్పకుండా వస్తే వాటికి ఈ ఉసురు ఊరికే పోదని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను.